మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదులాబాద్లో గోదాదేవి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది। ఈ వేడుకలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఎదులాబాద్ పురాతన రంగనాథ స్వామి ఆలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి। 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు। ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు। భూమి 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే 1,00,000 యోజనములు ఉన్నదంట। ఈ జంబూద్వీపం ఇప్పుడు చూసేటువంటి భారతదేశం కాదండి। పూర్వంలో భారతదేశం ఎంత ఉండేనో మనకి కొలత చెప్పబడింది। 1,00,000 యోజనములు ఉండే మన భారతదేశంలోనే పెద్ద టెంపుల్, గొప్ప టెంపుల్, పురాతనమైన టెంపుల్ మన రంగనాథ స్వామి టెంపుల్ ఇక్కడ మన గట్కేసర్లో ఏదులాబాద్ గ్రామంలో గత 400-500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ వెలిసిన టెంపుల్। ఇక్కడ ఈరోజు ప్రతి సంక్రాంతి పండుగకు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది। ఆ కళ్యాణానికి ఇక్కడ 1000 మంది వస్తారు। బ్రహ్మాండంగా కళ్యాణం జరిగింది। అందరూ ఆ దేవత గోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు। మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా, మేము కూడా మంచిగా ప్రతి సంవత్సరం వస్తున్నాం ఈ కళ్యాణానికి। అందరికి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరు బాగా చదువుకోవాలి, అందరు గొప్పగా కావాలని ఆ గోదాదేవి తల్లిని రంగనాథ స్వామి టెంపుల్ను దర్శనం చేసుకొని మొక్కిన అందరికి కూడా ధన్యవాదాలు।